Hi guys. Hello. And all. So Mama birthday. సో ఇవాళ వ్లాగ్ అంతా మన క్యాంపింగ్ ముచ్చట్లు ఎలా సెలబ్రేషన్స్ ఏంటి బర్త్డే యాస్కిన్ సెలబ్రేషన్స్ బాయ్ కూడా వచ్చిండు. మన అద్దాలు చూసినా ఖాళీ జిగేల్. వేరే ఉన్నాయి అద్దాలు. వాట్సాప్ జయకుమార్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో సో ఇప్పుడు బతుకుతున్నారు. మనం ఎక్కువ షిప్ ఇదే దీని లోపలికి ఇక కార్లు ఎక్కించేసి ఒక 1 hour 1.5 hour క్రూజ్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ అంటే ఏముంటది, అటు ఇటు తిరుగుతాము. జస్ట్ ఆడ వ్యూలు ఎంజాయ్ చేసి. సో ఇట్లా కార్స్ అన్ని మనకు టికెట్స్ ఇస్తారు. తర్వాత ఇట్లా లైన్స్ లో పెట్టాలి. ఏబిసిడి ఇట్లా 1 2 3 4 ఇస్తారు. సో ఇచ్చేసి దీనిలో లైన్ లో నిల్చోబెట్టేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఎలా మీకు ఉందో చూపిస్తాం ఎట్లుంటదో. మళ్ళీ చూపిద్దాం. ఏయో సో వస్తుంది మన పెద్ద షిప్. ఈ షిప్ ఇప్పుడు ముందు పార్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు చూపిస్తాము. సో ఇట్లా ఓపెన్ అయినాక మనకి లోపలికి తీసుకెళ్ళాలి. ఈ ర్యాంప్ ఉంది కదా, ఈ ర్యాంప్ లో నుంచి మనం వెళ్తాము. అందరు ఎక్సైటెడ్ ఉన్నారు. ఎవరు లేరు. చెప్పాలి అప్పుడప్పుడు పాపం వీళ్ళకి. అవ్వా. అయితే ఓకే, ఓకే కదా. ఎప్పుడు సోకులేనా చెయ్యి. ఇక మనం వచ్చింది ఎందుకు లాగ్ చేయడానికి చెప్పుగా. అది ఇలా ఇంకా రాలే కదా, ఓపెన్ చేసి చెప్తా. ఇంకో ఈ షార్ట్ ఇంకో ఉన్నది. vlogger చూపి. మా తోటి వ్లాగర్. ఓ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. సో మీరు అక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఇది లోడెడ్. పాత వెహికల్స్ ఆల్రెడీ ఉన్నాయి దీంట్లో. సో వాడు చెప్తుండు కార్ తీసుకొని దగ్గరికి వెళ్ళిపోండి అని. సో ఇప్పుడు అవి బయటకు వస్తాయి, మై లోపలికి వెళ్ళాలి. సో సీ యు ఆల్ ఇన్ ద క్రూజ్. ఇట్లా కార్స్ అన్ని పార్క్ చేసినారు. ఇంకా చాలా కార్స్ అయినా తెచ్చి 50 కార్స్ పడతాయి అనుకుంటా. ఎందుకంటే మేము అక్కడ నెంబరింగ్ లో కౌంట్ చేస్తే 50 అన్నట్టు అర్థమైంది. ఇగో రాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. రేవంత్ నుండి మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే కేక. థ్యాంక్ యూ తరుణ్. ఎక్స్పీరియన్స్ సో గ్యాంగ్ అందరు చిల్ అవుతారు. ఇక మనం డెక్ పైకి వచ్చేసాము. దేర్ ఇస్ అదర్ షిప్ ఓవర్. చాలా బోట్స్ ఉన్నాయి. జూమ్ చేసిన బోట్స్ ఉన్నాయి. ఇక్కడ పెట్స్ అంటే ప్రాణము. చాలా పెట్స్ ఉన్నాయి ఇక్కడ లోపల. డెక్ లోపల ఎలివేటర్ కూడా ఉంది. సాంబార్ వాసన వస్తుంది. కెఫ్టేరియా. Hi guys, our friends are here. They are eating. Nasty fellows are eating. వీళ్ళు ఫుల్ కష్టపడుతుర్రు వీడియో తీయడానికి. ఆడు చూడు ఫోటోలు తీయడానికి ఎంత కష్టపడుతుండో. సో సేమ్ మన కోటి ఇక్కడ చూపిస్తా. మన షిప్ అక్కడ ఆపుతుంది. ఎట్లా చూపిస్తుంది. అట్లాంటి Cars మళ్ళీ line up ఉన్నాయి. అట్లాంటి వాటిలో పోయి ఆడ వేసుకుంటాం గుడిసె. ఇప్పుడు ట్రైన్ ఉన్నట్టు చూసే అవుతాం పెద్దలే కట్టిండు.
ఐలాండ్ లో ఇదైతే లియోనియర్ రిసార్ట్స్ లో ఉంది చూడు ఇది రెడ్ ఫ్లాగ్స్ పెట్టుకున్నావు. మొత్తం రెండు ఫ్లాగ్ పెట్టినాం. ట్రాక్టర్ ఉన్నట్టు ఇంకా జూమ్ చేస్తున్నాం. అది అంబ్రెల్లా. ఓకే నెవర్ మైండ్. నేను అదంతా సో ఫైనల్లీ జయకుమార్ దగ్గర కెమెరామ్యాన్ కొంచెం దగ్గర రాపా. అది మన పీల్ ఐలాండ్, మన ఐలాండ్ అదే మొత్తం ఐలాండ్ వెండికి తీసుకోలేదు, జస్ట్ ఒక చిన్న స్పాట్. ఒక 10 అడుగులు జాగా, అది కాదు కానీ బాగానే అడుగుదా ఒక గుట్ట జాగా. సో మనం ఇప్పుడు వెళ్ళి కార్ తెచ్చుకోవాలి. మన పైలట్ కార్ ఏమంటుండు ఆగుది వాడు కింద మన కార్లు తీసుకోబోమని చెప్పి ఇప్పుడు మనం కార్ లోకి వెళ్ళిపోవాలి. సో వీడు ఇంత పెద్ద లారీ దీన్ని లెక్కించిండా బ్రో. సో కార్ ఇప్పుడు దిగాలి. సో వీఆర్ గోయింగ్. ఫైనల్లీ ఇదే మన క్యాంప్ సైట్. ఇక పెద్ద ఉంది. వీళ్ళందరూ ఇట్లా డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఎట్లా ఇద్దాము ఏంది అసలు అని చెప్పేసి. మా రేలంగ్ మా డిసైడ్ చేస్తుండ అక్కడ. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. సో ఇది మా క్యాంప్ సైట్. స్టార్టెడ్ అన్ని కార్లకి వెళ్ళి సామాన్లని దింపుడు. కార్లో సామాన్లు ఏంటి ఏంటి, ఒక కార్ నిండా కట్టెలు, ఇంకో కార్ నిండా ఫుడ్, ఓ సిలిండర్ ఒకటి. సో ఇప్పుడు మన టెంట్ ఆల్రెడీ ఒకటి రెడీ అయింది, ఇంకొకటి రెడీ చేస్తున్నారు బాయ్స్. పాముని తింటా అంటున్నారు. It's a gardener snake. Oh. It's a harmless snake. Yeah, it doesn't hurt you. Like what? Can we come closer? Is it common here or? Oh yeah, they're very common. If you guys like go for a walk, you'll see them. Oh, we don't want to go. If you guys go for a walk along the road, you'll see them. We've seen like 8. Yeah, it's harmless. They don't bite. Well, they'll bite, but They don't have teeth. yeah. He's chill. Snakes and me. You don't go well. We wish. I hate them. No, it's That a means- dinner, no? Can I hold for a second? Oh, you guys in యాందిరయ్యా యాం చేస్తున్నా India have some crazy snakes. Don't you Yeah, guys but have we are very cobras scared of and shit, those. right? వాళ్ళందరూ అంత భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? హాయితే ఏం చేస్తారన్నా? పో. I think if you hold, it's getting shake. Yeah. Let it go. Don't leave here, bro. Not even here, bro. Please, there. Anywhere far. There, please. Oh my god. Oh God. వాడోడు పాములతో ఆడుకుంటున్నాడు ఈడ. ఈ పాములు పట్టే వాళ్ళందరూ దోలుగా ఇగో నీ పక్కకే ఉన్నాడు పాములు పట్టుకున్నాడు. ఇగో ఈడ నీ పక్కకి.
ఫైనలీ 2 red tents are ready. సరే ఇప్పుడు క్యాంపర్ రెడీ చేయాలి. గ్యాస్ స్టవ్, ఇంకో చెద్దర్లు, బా పెద్ద కుప్ప సరి పెడుతుంది రాత్రి. అదో టెన్షన్. వెజీస్. ఇది మా క్యాంప్ గ్రౌండ్ లొకేషన్. క్యాంప్ అయిపోయింది, సెటప్ అయిపోయింది, రెడీ. పోయి నిప్పు పెట్టాలి. ఆ నిప్పు పెట్టే ముందు ఫస్ట్ చల్లార్చుకోవడానికి బీచ్ బీచ్ అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? పబ్లిక్ బీచ్. బాగుంది, మంచిగా వాళ్ళు ఆల్రెడీ నీళ్ళలో స్టార్ట్ చేసిరు. వాడైతే మొత్తం స్నానం చేద్దాం ఆ చోటు. మనం క్యాంప్ సైడ్ లో కలుద్దాం. అలాగే రేవంద్ర ఏం స్పెషల్? చికెన్ దమ్ బిర్యానీ. సెట్ పెద్ద సెటప్ ప్లాన్ చేసినావు కదా. క్యాంపింగ్ అంటే ఎట్లుంటది మనతో? వేరే ఉంది. హైదరాబాద్ దమ్కా స్టైల్ ఉంటది. తిన్నాక చెప్తా స్టైల్ టేస్ట్ అన్ని. నీ ఊసెక్కడిది, నీ అడ్రస్ ఎక్కడిది, అసలు నువ్వు ఎవరికి తెలిసి రాష్ట్రంలో? అసలు నీకు పత్తనం లేదు కదా, నువ్వు ఎవరో తెలియదు, ఈ దేశానికి తెలియదు, ఈ రాష్ట్రానికి తెలియదు. ఏం చేస్తాను నువ్వు? ఇది ఆపకుండా కూర్చోమన్నాడు ఈడ. దాని విధంగా కూర్చోను. బిర్యానీ ఆన్ ది ప్రాసెస్. హలో ఫుడీస్, మోస్ట్ అవైటెడ్ రెసిపీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే ప్రతిసారి మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీ బిర్యానీ. ఫైనలీ బిర్యానీ లాస్ట్ స్టెప్. నైస్ పనీర్ బ్రో, tossed with butter. బటర్ కూడా నేను నాన్ వెజ్ పెట్టింది పెట్టట్లే. Thank you so much bro. We are vegetarians. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ క్లీనింగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ అన్ని మనమే క్లీన్ చేసేయాలి. ఏం చేద్దామంటావు మరి? మనం క్యాంప్ గ్రౌండ్ కి ఎలా అయితే వచ్చినామో అలానే క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. లైఫ్ సేవియర్. ఏం చేస్తున్నావు జయకుమార్ మా అందరి కోసం? స్వీట్ కార్న్ మ్యాగీ. హాయ్. ఐలాండ్ లో బీచ్ దగ్గర ఒక పాయింట్ లో ఒక స్నాక్స్ కార్నర్ అండ్ స్మాల్ స్నాక్ షాప్. వాళ్ళందరూ మిల్క్ షేక్లు తీసుకున్నారు. గైస్ ఏంటి మూమెంట్? మాయా ఏంటి డిసైడ్ చేసినావు? నైస్ డ్రెస్ తారు. చూడు ఎంత సైకో నా కొడుకంటే, ఆయన ఫస్ట్ క్రికెట్ అన్నాడు. ఆయన ఫస్ట్ ప్లాన్ నేను వచ్చి క్రికెట్ ఇంటికాడికి వెళ్ళాక కూడా ఆడొచ్చు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా ఇంటికాడ బీచ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బీచ్ అన్నాను. అయిపోయిందా? ఇప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది. చెయ్యమన్నాడు, అరే నాకు ఓపిక లేదు, బీచ్ లైట్లే రెస్ట్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా క్రికెట్ ఆడతాం రుద్దేస్తున్నాడు. ఇంకా అంటే అది ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. నన్ను ఎక్కేసాడు, దొరకంగానే తొక్కేద్దాం, ఇప్పుడు దొరికింది క్రికెట్ ఆడదాం అని. చిన్నపిల్లలు టైం ఇస్తున్నప్పుడు వయసు వచ్చినా కానీ ఎవరన్నా రాలేదు.
పిల్లలతో నాకెందుకు అన్నది లేదు. పిల్లలు కదా. ఇప్పుడు ఈ బోట్ రోడ్డు మీద నుంచి వాటర్లోకి రావాలి అంటే ఇది పాత్వే. దిస్ ద పాత్వే. బోట్ ఆల్రెడీ నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళల్లో ఉంటే రస్ట్ వస్తుంది అని చెప్పి దానికి ఇంకో పార్కింగ్ ఏదో షీట్ కొన్నాడు మనోడు. మంచిగా ఫస్ట్ కొట్టి కార్ కేపిస్తాం అట్లే దీనికి ఉన్నట్టు. సుజుకి ఏమహా ముందు పోతే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉంటదేమో. ఇంకా 2 పేర్లు ఉన్నాయి మన ఈడ. ఏం చేస్తున్నావు జయ్ కుమార్? రేపలు పోతావా? నడిపేయడానికి ఛాన్స్ అంటే బాగుంటుంది. కార్ లైసెన్స్ చూపించే కాకపోయినావు. ఎన్ని బెడ్రూమ్స్? 2 BHK ఇది? 2 BHK కాదు, జస్ట్ 1 BHK లేదు ఇంట్లో. కిచెన్ హాల్ లేదు కానీ జస్ట్ బెడ్రూమ్ అవుతుంది లోపల. అది గమనించా. అలా ఇంకేమో ఉన్నాయి చూద్దాం. సో ఇది సోవినీర్ కాయిన్ మేకర్. ఇప్పుడు మిస్టర్ జయ్ కుమార్ దాంట్లో $2 వేసి ఒక సోవినీర్ తయారు చేస్తాడు. మనం కావాలంటే ఇక్కడ కీ చైన్ లాగా చేసుకోవాలంటే హోల్ మేకర్ కూడా ఉంది. సో వన్స్ వి గెట్ ఎ కాయిన్ మనం అది చేయొచ్చు. సో ఊపు జయ్ కుమార్ సెలెక్ట్ చేస్తుండు. అది ఓకేనా? ఓకే. ఇప్పుడు వేసి లాండ్రీ మెషిన్ వేసినట్టు లోపల కట్టాడు. సెట్ తిప్పుతూనే ఉండు. బలం లేదు. కింద రావాలి. చూపించు. వేడిగా ఉంది కానీ మరి అంత కాల్చలేదు. ₹5 యాక్టింగ్ పోలేందుకు కొట్టు ఇట్లాను అవుతుందా? అంతే అయిపోయింది. హోల్ పడ్డదా? ఇది ఐలాండ్. సారీ షిప్. సో ఏ నుంచి అయితే స్టార్ట్ చేసినామో అన్నీ ఎండ్. క్యాంపింగ్ ముచ్చట్లు అయిపోయినాయి. సో సన్సెట్ కూడా అవుతుంది. మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. జల్సా స్టోరీస్. ఫాలో us. on Jalsa Stories. Bye bye.